జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. దీంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. వరదల్లో కొట్టుకుపోయి 4 మృతి చెందారు. 12 మంది పైగా గల్లంతయ్యారు. పూంచ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైష్ణోదేవి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కట్రా క్యాంపు నుండి భక్తులను అధికారులు అనుమతించలేదు. అధికారుల మార్గదర్శకాలు పాటించాలంటూ కూడా సూచించారు. నేటి నుండి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణం అనుకూలించే వరకు వైష్ణోదేవి దర్శనాలను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. దీంతో ఆకస్మిక వరదలు వచ్చాయి. వరదల్లో కొట్టుకుపోయి 4 మృతి చెందారు. 12 మందికి పైగా గల్లంతయ్యారు. పూంచ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైష్ణోదేవి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కట్రా క్యాంపు నుండి భక్తులను అధికారులు అనుమతించలేదు. అధికారుల మార్గదర్శకాలు పాటించాలంటూ కూడా సూచించారు. నేటి నుండి ఈ నెల 23 వరకు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణం అనుకూలించే వరకు వైష్ణోదేవి దర్శనాలను నిలిపివేశారు. ఇక జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు ఏర్పడుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదల కారణంగా కూడా వరదల్లో ఇప్పటికే 4 మంది మృతి చెందారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయితే తీవ్ర ఆందోళన కలిగిస్తున్నవి. ఇప్పటికే ఏదైతే నిన్ననే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు భారీ వర్షాలు కురుస్తామనే హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే 4 మృతి చెందారు. ఒక 12 మంది వరకు కూడా తీవ్ర గాయాలు పడినట్లయితే అధికారిక సమాచారం అందుతుంది. మనం చూసుకోవచ్చు, ఈ భారీ వర్షాలు కారణంగా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినప్పుడు కూడా 4 చనిపోవడం అయితే దురదృష్టకరం. అయితే ముఖ్యంగా పుణ్యక్షేత్రమైన వైష్ణోదేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కట్రా బేస్ క్యాంపు నుంచి భక్తులను ముందుకు అనుమతించడం లేదు. వర్షాలు తీవ్రత తగ్గి యాత్ర మార్గం పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత మాత్రమే దర్శనాలకి అనుమతి ఇస్తున్నట్లయితే అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైష్ణోదేవి యాత్రలో కట్రా నుంచి భవన్ వరకు సుమారు 13 కిలోమీటర్ల కొండ మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది. ఈ మార్గంలో భారీ వర్షాలు కురిస్తే కొండ చర్యలు విడిగిపడటం, రాళ్లు జారిపడటం, లోయల నుంచి ఒకసారిగా వరద నీరు రావడం వంటి ప్రమాదాలు వస్తామని ముందుగానే ఊహించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క 13 కిలోమీటర్ల తాలూకా రహదారి కూడా ఏదైతే కొండ చర్యలు విరిగిపడడం పూర్తిగా ఈ ఒక వర్షపు నీరుతో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే కట్రాకి చేరుకున్న వేలాది మంది భక్తులను కూడా అధికారులు అక్కడే ఉండాలని సూచిస్తున్నారు. వాతావరణం మెరుగుపడే వరకు ఎవరు యాత్ర ప్రారంభించవద్దని అధికారిక ప్రకటనలు వెలువడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినంత వరకు కూడా అక్కడే ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యాత్ర మార్గంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు, ట్రైన్ బోర్డు సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడైతే అసౌకర్యంగా ఉందో, పండుగలు విడిపడుతున్నాయో వాటిని కూడా క్లీన్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఈ వర్షాల ప్రభావంతో వైష్ణోదేవి యాత్రకే పరిమితం కాలేదు. జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అమర్నాథ్ యాత్రపై కూడా వాతావరణ ప్రభావం కనిపిస్తుంది. కొండ ప్రాంతంలో నిరంతరం వర్షాలు కురుస్తుండటంతో 2 ప్రధాన ఆధ్యాత్మిక యాత్రపై కూడా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రకారం రాబోయే 4 నుంచి 5 రోజులలో జమ్మూ కాశ్మీర్ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు, ఉరుములతో, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు కూడా వస్తాయి, కొండ చెరువులు విరిగిపడతావని హెచ్చరికల నేపథ్యంలో అయితే అధికార యంత్రం పూర్తిగా అప్రమత్తమైందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.